168 పనులని దాదాపు 17 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న 26 డివిజన్లో శంకుస్థాపనలో కూటమి నాయకుల సమక్షంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సమక్షంలో ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపన చేసిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. నెల మే 15న శంకుస్థాపన చేశాము. ఈ 168 పనులు కూడా శంకుస్థాపన చేసిన రోజే మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. 60 రోజుల లోపల, జూలై 15 లోపల ఈ 168 పనులు కూడా 17 కోట్ల రూపాయలతో మొదలుపెట్టిన పనులు పూర్తి చేస్తామని మీ ద్వారా ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నిత్యం ఎక్కడికక్కడ వర్కులు జరిగే డివిజన్ల ఏరియాల్లో అటు కూటమి నాయకులు కానీ, స్థానికంగా ఉన్న ప్రజలు, అదేవిధంగా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు నిత్యం కూడా ఆయా శాఖల అధికారులతో, అదేవిధంగా ఆ పనులు చేసే కాంట్రాక్టర్లతో నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నారు, వారితో సమీక్ష చేస్తున్నారు. ఆ డివిజన్లో జరిగే వర్కులు నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయా, అనుకున్న టయానికి జరుగుతున్నాయా అని మరలా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కూడా మేము కూడా స్థానికంగా ఉన్న నాయకులు ప్రజలతో కలిసి ప్రతినిత్యం కూడా ఏదో ఒక డివిజన్లో పర్యటిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరిగే ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి ప్రతినిత్యం కూడా పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజుకి ఈ 168 వర్కులు మనం శంకుస్థాపన చేసి 30 రోజులైంది. ఈ 30 రోజుల్లో దాదాపు 80 పనులు పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. అదేవిధంగా 69 పనులు అండర్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, అంటే పనులు జరుగుతున్నాయి. ఇంకా 19 పనులు మొదలు పెట్టాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు జూలై 15 ఏదైతే 60 రోజులు అనుకున్నాం దాని లోపలే పూర్తి చేసి అధికారులకు కూడా సూచన చేశాం. ఈ 15 రోజుల లోపల ఆ 19 పనులు కూడా మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని కూడా అధికారులకి నిన్నటి రోజున శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే మాట ఇచ్చామో 60 రోజుల్లో పూర్తి చేస్తామని జూలై 15వ తారీఖులో తప్పకుండా పూర్తి చేసి ఏదైతే పనులు జరుగుతున్నాయో నాణ్యత ప్రమాణాలతో పూర్తిగా ప్రజలకు అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రత్యేకంగా ఈరోజు 24వ డివిజన్లో వ్యాశ్వానగర్లో ఏదైతే పనులు మనం ఇంతకుముందు ప్రజాబాటలో వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న ప్రజలు ఏదైతే మనకు అడిగారో, ప్రజా దర్బార్లో వచ్చిన వినతుల మేరకు కానీ, అదేవిధంగా ప్రజాబాటలో పర్యటించినప్పుడు వారికి ఇచ్చిన మాట ప్రకారం వ్యాశ్వానగర్లో ఏదైతే పనులు చేశామో అవి కూడా ఒకసారి చూద్దామని ఈరోజు ఈ డివిజన్కి రావడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రత్యేకంగా ఈ డివిజన్లో దాదాపు 9,76,00,000 రూపాయలతో వివిధ రకాల రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, కరెంటుకు సంబంధించి కానీ, పార్కులకు సంబంధించి కానీ వివిధ రకాల అభివృద్ధి పనులు మనం డబ్బులు కేటాయించాం. ఇటీవల కాలంలో మీరందరూ కూడా చూశారు, కనుపర్తి పార్టీకి సంబంధించిన ఎస్సీ కాలనీకి సంబంధించిన డైలీవర్ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే గారికి ఫోన్ వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా నేను కూడా అక్కడికి పోయి వారిని కూడా ఎన్ని రోజులు ఈ 2 సంవత్సరాల్లో చేయనందుకు క్షమాపణ కూడా కోరడం జరిగింది. ఇటీవల కాలంలో 3 రోజుల క్రితం ఎమ్మెల్యే గారు ఆ పనులన్నీ కూడా శంకుస్థాపన చేశారు. ఇంత 2 సంవత్సరాల కాలంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయలతో ఆ పనులు చేశాం. అన్ని గ్రామాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా తప్పకుండా రాబో రోజుల్లో స్థానిక ప్రజలు, స్థానికంగా ఉండే కూటమి నాయకులు వారి సలహా సూచన మేరకు అన్నీ కూడా చేయబడతాయని మీ ద్వారా తెలియజేస్తూ, ఇన్ని మంచి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వానికి, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి, స్థానికంగా ఉన్న మా పార్టీ నాయకులందరికీ కూడా మీరందరూ ఆశీస్సులు ఇవ్వాలని ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా
విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.